హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోతుంది. అయితే ఈ మధ్య సవాళ్ళు విసురుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటో తెలియదు, కానీ ఎక్కడ చూసినా సరే ఏ ట్వీట్ చూసినా కానీ వీళ్ళపై సవాళ్ళు విసిరారు. టీడీపీ వాళ్ళు వైసీపీపై, వైసీపీ వాళ్ళు టీడీపీపై సవాళ్ళు విసురుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు సవాల్ చేశారనమాట నారా లోకేష్ గారికి. వచ్చే ఎన్నికల్లో నాపై నువ్వు గెలిచావంటే నువ్వు పాలిటిక్స్లో ఉండొచ్చు, ఒకవేళ నాపై నువ్వు గెలవలేకపోతే నువ్వు పాలిటిక్స్ వదిలేయచ్చు, ఒకవేళ నీపై నేను గెలవలేకపోతే నేను ఇంకా రాజకీయాలకి రాను అంటూ సవాల్ విసిరారు. దీనికి మీరేమంటారు? అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు సవాలు విసిరారు అంటే ఒకసారి పరిశీలన చేసుకుంటే రేపు అసెంబ్లీలో ఆయనకి అడుగు పెట్టనీనని చెప్పని లోకేష్ గారు మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అవన్నీ చూసిన తర్వాత ఆయన సవాళ్ళకి మామూలు లోకేష్ గారు నేను ఈ పనులు చేశాను నువ్వేం చెప్పాను కాకుండా నా మీద పూడి అని చెప్పి సవాళ్ళు విసురుతున్నాడు. దానికి ఒక కారణం ఏంటంటే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం అక్కడ ఆయన ఎటు గెలిచే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు సీటే ఇవ్వకూడదని చెప్పని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారట. కాబట్టి ఆయనకు సీటే లేదు. ఇప్పుడు ఇలాంటి హడావుళ్ళు ఏదైనా చేశారనుకోండి, రేపు పొద్దున సవాళ్ళు ప్రతి సవాళ్ళు రోజు చర్చల్లో ఉంటే ఆయనకు సీట్ ఇస్తారేమో అని చెప్పని ఆయన ఆశ. అది అందుకోసం అని చెప్పి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ని సవాలు విసురుతున్నారు. మొన్న లోకేష్ అక్కడ ఉంచొని నేను ఇక్కడే ఉన్నాను చర్చిద్దాం రారా అంటే మాట్లాడకుండా మీరు వేదిక మీదకి రండి, మన ఇద్దరం చర్చిద్దాము, అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, లేకపోతే ఈ సమస్యల గురించి మాట్లాడుకుందాము, మీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం, లేకపోతే నా ప్రభుత్వం గతంలో చేసిన దాని గురించి మాట్లాడదాం అంటే దానికి సమాధానం లేకుండా నా మీద పోటీ చేసి గెలవమని చెప్పి అంటున్నాడు అంటే పలాయనవాదం చేసినట్టే కదా. అంటే ఆయన వాదంలో పసలేదనే తెలిపోయింది కదా. లోకేష్ చెప్పేదానికి కట్టుబడి లేకుండా లోకేష్ సవాలుకి స్పందించకుండా పారిపోయాడనే కదా దాని అర్థం. కాబట్టి పారిపోతే ఇప్పుడు లోకేష్ ఇచ్చిన సవాల్ని స్వీకరించకుండా పారిపోతే ఇంకొంచెం ఇబ్బందికరం అని చెప్పని ఈరోజు ప్రతి సవాల్ చేయడం జరిగింది లోకేష్ మీద. ఆ ప్రతి సవాల్ని మరి ఈయన స్వీకరిస్తారా నారా లోకేష్ గారు? అంటే ఇప్పుడు 175 స్థానాల్లో ఇట్లా ఓడిపోదాం అనుకున్న వాళ్ళందరూ లోకేష్ నా మీద పోటీ చెయ్యి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి అంటే అక్కడ పోయి పోటీ చేయరు కదా. ఓడిపోయిన చోట 1985 తర్వాత ఇంతవరకు అంటే ఈ 38 సంవత్సరాల్లో గెలవని నియోజకవర్గంలో మళ్ళీ అతను పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడే పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నాడు. సామాజిక వర్గం లేని చోట, బలం లేదు అనుకున్న చోట గెలిచి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ బాబు. నువ్వు ఇన్నిసార్లు గెలిచిన నువ్వు ఓడిపోతావన్న భయంతో నీకు సీటే లేకుండా చేస్తున్నా నీ అధిష్టానం. అంటే నీ సత్తా ఏంటో ఆయన సత్తా ఏంటో అర్థం కావాలి కదా. ఆయన చేసిన సవాళ్ళనేమో ఈయన స్వీకరించకపోతే పారిపోయాడని మీరు అన్నారు. ఈయన చేసిన సవాళ్ళనేమో అది వాళ్ళ ఇష్టం, ఎక్కడ పోటీ చేయాలో అక్కడ పోటీ చేస్తారు అంటున్నారు. అంటే మీరు ఏమన్నా వివక్యత ఇలా ఏమన్నా చూపిస్తున్నారా? అది కాదమ్మా, అది ఇప్పుడు అభివృద్ధి మీద సవాలు విసురుతున్నాడు లోకేష్ బాబు, జరిగిన పనుల మీద మాట్లాడదామంటున్నాడు లోకేష్ బాబు. దాని గురించి చర్చించండి. ఎన్నికల టైం చాలా ఉంది, అభ్యర్థులు ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ నీ మీద పోటీ చేయడానికి. పోయినసారి సౌద్ ఆఫ్రికా కనులొట్టపోయి స్వల్ప మెజార్టీతో బయటపడ్డావు. ఈరోజు సంపూర్ణంగా నువ్వు ఓడిపోతావు నిర్ణయానికి వచ్చిన తర్వాత అధిష్టానం కూడా నేను పక్కన పెట్టింది. మీ బాబాయిని ప్రోత్సహిస్తుందని చెప్పి నిన్నదాకా నువ్వు వెళ్ళి మళ్ళీ పంచాయతీ పెట్టుకొని సీఎం గారి దగ్గర పోయేదో చెప్పుకున్నావు. అంటే నీకు సీట్ లేదని నిర్ణయానికి నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ జనంలో ఉండడం కోసం నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి మేము భావిస్తున్నాం. ముందు నువ్వు సీట్ తెచ్చుకో. అనిలే నెల్లూరు సిటీలో పోటీ చేస్తాడని చెప్పని ముందు సీట్ కన్ఫర్మ్ చేసుకో. మా సీట్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఈరోజు నిన్నే చేశారు చంద్రబాబు నాయుడు గారు. చేసిన తర్వాత నువ్వు వచ్చి పోటీ చేయమంటావు అంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు ఆ చేతిలో అని నిర్ణయానికి నువ్వు వచ్చావు అని చెప్పి మేము భావిస్తున్నాం. నారాయణ గారి చేతిలో నువ్వు ఓడిపోతావు అని నిర్ణయానికి వచ్చే మళ్ళీ లోకేష్ని రమ్మంటున్నావు, ఇక్కడేదో మళ్ళీ గందరగోళం చేయాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పని మేము భావిస్తున్నాం. నీకైతే సీట్ లేదు, నువ్వు గెలిచే పరిస్థితి లేదు. అది ఇది ఇలా ఉన్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ గారి అనుచరులుగా చెప్పుకునే కొంతమంది అనుచరులు వాచ్మెన్ని కొట్టారనేసి కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చినాయి. అదెంతవరకు నిజం? అంటే వాళ్ళ అనుచరులకి ఇదేం కొత్త ఏం కాదు. మరి ఇక్కడ జరిగిన పరిణామాలు సంపూర్ణంగా మరి తెలియకుండా మనం కూడా మాట్లాడలేం కదా.
కానీ వాళ్ళదేనని చెప్పి వాళ్ళు అభిమానులు అంటే వాళ్ళ అనుచరులు అని చెప్పుకున్నారు వీళ్ళు అని చెప్పని అక్కడ జరిగిన సంఘటన దగ్గర ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరి పోలీసు విచారణలో ఏమవుతుందో చూడాలి. వాళ్ళ అనుచరులేని అందరూ అనుకుంటున్నారు. నిజమెంత అబద్ధం ఎంత మరి మనకు వాస్తవం సంపూర్ణంగా తెలియదు కదా, వార్తలే కదా రావటం. నిజంగా వాళ్ళ అనుచరులు అయితే వాళ్ళ అనుచరులని వాళ్ళు చెప్పుకుంటారా సార్? చెప్పుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా జరిగిందనుకోమ్మా, పలానా మంత్రి అనుచరులు తన మాజీ మంత్రి అనుచరులు అంటే యువతరాలు కొంచెం భయపడతారు కదా, అవతల పోలీసులు కూడా తొందరగా యాక్షన్ తీసుకోరు కదా, అందుకని ఇవన్నీ సహజంగా చెప్పుకుంటానే ఉంటారు. ఓకే, మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ వైఎస్ఆర్సీపీ నుండే ఎక్కువ క్రైమ్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నాం. మొన్న ఒక అబ్బాయిని కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారని ఒకటి మాట్లాడుకున్నాము. ఇప్పుడేమో అనుచరులు కొట్టారనేసి ఒకటి మాట్లాడుతున్నాము. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో ఒక కూరగాయల బండిని కూల్చేశారనేసి అదొకటి మాట్లాడుకున్నాం. ఎందుకు అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ మీదకే వస్తున్నాయి? అంటే కావాలని ఎవరన్నా కుట్ర పని ఇవన్నీ చేస్తున్నారా, ఆర్ లేకపోతే వీళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు అధికారులు అందరూ ఇలాంటి వారు అయ్యారా? వాళ్ళ కార్యకర్తలు అలాంటి వాళ్ళు అయ్యారు, వాళ్ళ నాయకులు అలాంటి వారు అయ్యారు, వాళ్ళ అధినాయకుడు అలాంటి వాళ్ళే కాబట్టి ఈ సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు ఏదైనా జరిగి ఉండొచ్చు తప్ప ఇట్లాంటివి ఎక్కడా జరగలేదు కదా. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ హత్యలు, మరి ఈ దోపిడీలు, ఈ దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మొన్న లోకేష్ బాబు పాదయాత్రకి హారతి ఇచ్చిందని చెప్పని అతని భార్య అతని యొక్క చిల్లర కొట్టుని ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ప్రతిదీ కూడా వాళ్ళే చేస్తున్నారు కానీ దౌర్జన్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద చేయట్లేదు కదా. అంటే వాళ్ళు 2 కారణాలు జరుగుతాయమ్మా. ఇక్కడ తన యొక్క రాజ్యంలో ఏదన్నా సరే ఎదురు తిరుగుతున్నారు, తిరుగుబాటు మొదలవుతుంది అనుకుంటే దౌర్జన్యం చేస్తారు. రెండోది భయపెట్టాలి వీళ్ళని, అంటే ఎవరు మాట్లాడకుండా చేయాలి అని చెప్పిన ఆలోచన ఉండాలి చేస్తారు. ఇప్పుడు ఇలా 2 వాళ్ళు చేస్తుంది ఎందుకంటే భయపెట్టడానికి, అవతల వాళ్ళు పారిపోవడానికి, ఒక భయాన్ని చేకూర్చడం కోసం మేము ఇట్లానే చేస్తాము ఇలా అంటే భయపెట్టాల ముందు. ఎవరినైనా సరే ఎదురు తిరిగి మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, భయపెట్టాలి. ఆ భయపెట్టిన తర్వాత ఇప్పుడు ఆస్తులు లాక్కుంటున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు మొత్తం ఒకళ్ళు కాదు కింద నుంచి పైదాకా దాన్ని మళ్ళీ వాళ్ళు సమర్థిస్తున్నారు. రెండోది పోలీసులు వాళ్ళకి అండగా ఉంటున్నారు, వ్యవస్థలు అండగా ఉంటున్నాయి, ప్రభుత్వం అండగా ఉంది, ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నారు, కార్యకర్తలు చిల్లరైపోతున్నారు. నిత్యకృత్యం అయిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఎక్కడ చూసినా ఏ విధంగా చూసుకున్నా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎందుకు చేస్తున్నారని చెప్పి ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం ఇదే. రేపొద్దున ఎన్నికల్లో గెలవాలి అంటే భయపెట్టాలి. వాళ్ళకి అందుకంటే మార్గం ఏం కనపట్ల. ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఓటు వేయాలి అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమీ ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, సంతృప్తిగా లేరు వాళ్ళు. వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయారు, దాన్ని అమలు చేయలేకుండా పోతున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏది చేసినా కూడా ఏది అన్నా ఒకటి తీసుకోండి, వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో లోపాలు, దాంట్లో మోసాలు కనపడుతున్నాయి తప్ప సంపూర్ణంగా జనం దగ్గరికి ఏది వెళ్ళట్లేదు. గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నారు, ఏమైనా అడిగితే బెదిరిస్తున్నారు. రేపు పొద్దున మళ్ళీ మొన్న స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు, మీరు ఓట్లు వేయకపోతే మీ పథకాలు రద్దవుతాయి అన్నారు, మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు రద్దవుతాయి అన్నారు. ఈరోజు 30 లక్షల మందికి మేము ఇళ్ల స్థలాలు సెంటు ఇచ్చామని చెప్పుకోవడం జరిగింది వీళ్ళు. మరి 30 లక్షల మందికి సెంట్లు ఇచ్చేసి మీరు ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి మీరు పింఛన్లు ఇస్తూ బటన్ నొక్కుతూ వాళ్ళు లబ్ధి చేకూర్చారన్న తర్వాత మీకు ఎందుకింత భయం, ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నారు? అంటే మీరు చేసే తప్పులు మీకు తెలుసు, దాన్ని ప్రజలు తిరగబడుతున్నారని చెప్పి మీరు ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి భావిస్తానే ఉన్నాం. ఇందులో ప్రతిపక్ష పార్టీల కుట్ర ఏం లేదంటారా? ప్రతిపక్ష పార్టీలు ఏం కుట్ర చేస్తున్నాయి? చేయటానికి ఏమున్నాయి? వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే వాళ్ళ కుట్ర ఏంటి? కొడతంది ఎవరిని? వైసీపీ వాళ్ళని కొడుతుంటే ప్రతిపక్షాల కుట్ర అనుకోవచ్చు. కొడతంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని, లేకపోతే వివిధ ప్రతిపక్షాలను కొడతా మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా, వాళ్ళకి అన్యాయం చేస్తా, వాళ్ళ ఇల్లు కూల్చుతా, వాళ్ళ మీద కేసులు పెడుతూ ఇన్ని చేస్తూ ఉంటే ప్రతిపక్షాల కుట్ర ఎక్కడ ఉంది? ఇక్కడ అసలు అధికార పక్షం యొక్క అరాచకమే ఉందో తప్ప ప్రతిపక్షాల కుట్ర ఎక్కడ ఉంది? లేదు కదా. ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతిపక్షాలు తిరగబడితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. తిరగబడపోవటం మీకు ఇంకా అలసైపోయింది. ఎందుకు వాళ్ళు తిరగబట్టలేదా అంటే అధికార పక్షం చేతులు, అధికారులు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అధికార పక్షం ఏం చేయమంటే అదే చేస్తున్నారు. కాబట్టి దెబ్బతిన్న వాడి మీద కేసులు పెడుతున్నారు, కొట్టిన వాడేమంటే పోలీసులు ఉంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి?
న్యాయస్థానాలు హెచ్చరించినా కూడా ప్రయోజనం లేకుండా పోతా ఉంది. న్యాయమూర్తుల మీద మాట్లాడిన వాళ్ళనే పట్టించుకోకుండా పోతున్నారు ఈ పోలీసులు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకనే ప్రజలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పని. అధికార పక్షం ప్రతిపక్షం కంటే కూడా ఎక్కువగా ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే ఎదురు చూస్తున్నారు. ఈ రాక్షస పాలన ఇంటికి పంపించడం కోసం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు ప్రజలు ఇముడించిన ఉత్సాహంతో వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.